నమస్తే, నేను మీ D9 టీవీ రిపోర్టర్. ఈరోజు ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ 2020 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎందుకోసం జరుగుతుంది అంటే ధనికుల కోసం జరుగుతుంది, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి జరుగుతుంది. సొమ్ము మనది, కానీ సాయంత్రం కాగానే మూటలు సర్దుకొని పోవడానికి ఈ ప్లాన్ జరుగుతుంది. కేవలం క్రికెట్ ప్రేమికులను చూపించి 500 రూపాయల టికెట్, 1500 రూపాయల టికెట్, 2000 టికెట్ని దాన్ని 10 అమ్ముకుంటున్నారు. వెబ్సైట్ ఓపెన్ కాగానే 15 నిమిషాల్లో అర్ధ గంట సేపట్లోనే సోల్ అవుట్ టికెట్లను అయిపోయినని చెప్పి ఆ టికెట్లని గేట్ పైన బ్లాక్లకు అమ్ముతారు. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు న్యాయం అని చెప్పి కొంతమంది ప్రజా సంఘాలు, క్రికెట్ ప్రేమికులు అడుగుతున్నారు. ఇది మొత్తము క్రికెట్ మాఫియా. క్రికెట్ టికెట్ రూపంలో హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ పెట్టి మాఫియా తరంగా దన్నుకుంటున్నారు. యాజమాన్యం ఎవరైతున్నారో, అలాగే ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో మనకి వినబడేది రేవంత్ రెడ్డికి సన్నిహితులు అని చెప్తున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి సన్నిహితులు ఎవరైతున్నారో వాళ్ళకు మొత్తం ఇదంతా అప్పచెప్పేసి వాళ్ళ చేతుల మీద నడుస్తుందని చెప్పి ఇది మనము సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఈ మొత్తం ఇది టోటల్గా చూస్తే క్రికెట్ ప్రేమిలకే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడతారు. మామూలు ఒక ప్రేక్షకుడు క్రికెట్ టికెట్ కొనాలంటే కొనని పరిస్థితి ఉంది. అది అందరి దాక్షపంలాగా అయిపోతుంది. ఒక క్రికెట్ టికెట్ చూడాలంటే ఎవరైనా ధనకులే చూడాలి తప్ప మనలాంటోడు మీలాంటోడు సామాన్య మానవుడు చూసే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇది ఎంతవరకు సమాచారమని ప్రజా సంఘాలు, క్రికెట్ ప్రేమికులందరూ క్వశ్చన్ చేస్తున్నారు.